సో హాయ్ గైస్ అందరికీ. నేను రీసెంట్గా కోవిడ్కి అయితే రావడం జరిగింది. సో నేను ఎలా వచ్చాను ఏంటి, నాకు రావడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయింది, వీసా ఎవరు తీశారు, సో ఇలాంటివన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎలా వచ్చాను ఏంటని చెప్పేసి వీడియో మొత్తం చూసేయండి. నాకు చాలామంది కామెంట్ చేశారు, ఏమనంటే ఎలా వచ్చావు బ్రో, నీ వర్క్ ఏంటి, నా వర్క్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానమాట. నేను ఏ కార్ తోలుతున్నాను, సో ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తానమాట. చూసేయండి. సో నేను చాలా కామెంట్లు అయితే చూసాను. ఈ వీడియో తీయడానికి కారణం ఆ కామెంట్లు అనమాట. సో ఒకరికి ఇద్దరికైతే నేను రిప్లై ఇవ్వగలుగుతాను. సో కొన్ని వందల మెసేజ్లు అయితే వచ్చినాయి నాకు. సో ఏం వర్క్ చేస్తున్నావు బ్రో, ఎక్కడి నుంచి వెళ్తున్నావు బ్రో, నువ్వు నీకు ఎంత ఖర్చు అయింది, నేను వస్తాను బ్రో కోవిడ్కి, నాకు కూడా డ్రీమ్ బ్రో, ఇవని చెప్పేసి చాలా కామెంట్లు అయితే రావడం జరిగింది. సో ఆ కామెంట్లు బట్టి నేను అందరికీ రిప్లై ఇవ్వాలంటే అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి నేను మీ అందరికీ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. సో అదనమాట. సో నేను ఎలా వచ్చానంటే, సో నాకు ఆల్రెడీ ఒక పాస్పోర్ట్ ఉంది. పాస్పోర్ట్ చేయించుకున్నాను అనమాట కోవిడ్కి రావడానికి. సో మా పెద్దమ్మ కొడుకైతే వీసా తీశాడు. సో తీయడం బట్టేసి నేను కోవిడ్కి అయితే రావడం జరిగింది. నాకు వీసా మటుకు ఫ్రీ అనమాట. మా అన్న ఫ్రీగానే తీశాడు. సో నాకు ఎంత ఖర్చు అయిందంటే, సో మెడికల్ అంట, అండ్ స్టాంపింగ్, ఎమిగ్రేషను, ఇంకా పీసీసీ, ఇవన్నిటికీ నాకు ఒక 50,000 నుంచి 60,000 వరకు అయితే అవ్వింది. వీసా అయితే నేను డబ్బులు కట్టలేదు, నాకు ఫ్రీనే. సో మీరు రావాలనుకుంటే అబౌవ్ 1 lakh వరకు అవుతుంది. వీసా ఎట్లేదన్నా ఒక 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. సో నేనైతే డ్రైవింగ్ పని మీద అయితే వచ్చాను. అనమాట. సో డ్రైవింగ్ అంటే ఇక్కడ రాగానే డ్రైవింగ్ అన్నీ ఉండదన్నమాట. సో కొత్తగా వచ్చిన వెంటనే ఆ పనులు ఈ పనులు, చెట్లకి నీళ్ళు పట్టేయడం, సో ఏదైనా దివానీలు ఏదైనా, ఇప్పుడు నేను కూర్చుండేది దివానీ అనమాట. సో దివానీలు ఏదైనా ఉంటే పని చేయించడం, చాయ్ గవ్వ పోసేయడం, సో ఇలాంటివన్నీ జరుపుతారనమాట కువైట్లో. సో కువైట్ అంటే మీకు ఏంటి తెలియాలంటే, ఇక్కడ కువైట్ అంటే ఏంటంటే ఇక్కడ చాలామంది వలస వచ్చి ఇక్కడ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. డ్రైవింగ్ జాబ్స్ కానీ, హౌస్ బాయ్స్ కానీ, అండ్ అదే బయట ట్యాక్సీ డ్రైవర్స్ కానీ. సో మెంబర్ ఆఫ్ ఇంట్లో ఆడవాళ్ళకైతే ఇంట్లో పిల్లల్ని చూసుకునేది, అండ్ కర్దామా అంటే వంట మనుషులు, పని మనుషులు, లైక్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో అందరూ ఇక్కడికి జాబ్ పర్పస్ మీద అయితే వస్తారు. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొంచెం మన రూపాయి ఇక్కడ వచ్చేసి 270 రూపాయలు అనమాట. ఇక్కడ వీళ్ళ కరెన్సీ వచ్చేసి ఒక్క దినార్ వచ్చేసి మన ఇండియాలో ₹1. ఇక్కడ వాళ్ళ ఒక్క దినారు వచ్చేసి 270 రూపాయలు. అందుకని ఇక్కడ మంచి రేటింగ్ ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే ఇక్కడికి వస్తుంటారు. కోవిడ్కి వచ్చి వర్క్స్ చేసుకొని ఇంటికి వెళ్తూ వస్తుంటారు అనమాట. సో చాలామంది నేనేం చూస్తున్నానంటే, చాలామంది కామెంట్ చేస్తున్నారు, బ్రో నేను వస్తా బ్రో, నేను చేసుకుంటా బ్రో. సో మీదేం వర్క్ బ్రో, నేను డ్రైవింగ్ చేసుకుంటాను, నేను హౌస్ బాయ్గా వస్తాను. సో ఇలాంటివన్నీ చాలా కామెంట్లు అయితే నేను చూడడం జరిగింది. సో అందరికి రిప్లై ఇవ్వలేను కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను, తెలుసుకోండి. సో మీరు అనుకున్నంత ఈజీ కాదు బ్రో. నేను కూడా మీలాకే కోవిడ్కి రావాలి, వర్క్ చేసుకోవాలి, నా అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలని చెప్పేసి నేను ఇక్కడికి అయితే రావడం జరిగింది. వచ్చినాక వెంటనే మొత్తం రివర్స్ అనమాట. అంటే రాండి, అందరిళ్ళల్లో ఇట్లా ఉంటుందని చెప్పలేను, రేర్ కదా. ఇప్పుడు నా ఇంట్లో అయితే, నేను పనిచేసే ఇంట్లో అయితే నాకు వచ్చేసి 4 కార్లు అనమాట. నేను డ్రైవింగ్ డ్యూటీ మీద వచ్చాను. సో నాకు పిల్లల డ్యూటీలు అవన్నీ ఉంటాయి. స్కూల్స్ డ్రాప్ చేయడం అండ్ పికప్ చేసుకోవడం, అండ్ ఏదైనా జమియాకి అంటే సూపర్ మార్కెట్లకి, ఇక్కడ సూపర్ మార్కెట్ని జమియా అంటారు. సో సూపర్ మార్కెట్లకి వెళ్ళి సామాన్లు తేవడం, కూరగాయలు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువులు తేవడం అనేది ఉంటుంది అనమాట నా డ్యూటీ. సో నేను ప్రజెంట్ ఇక్కడికి రాగానే నా సిచ్యువేషన్ ఏంటంటే, ఎందుకు వచ్చాను రా ఇక్కడికి అనిపించింది చూడగానే. అంటే నాకు అక్కడ నేను ఇండియాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్, అక్కడికి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలని చెప్పేసి నాకు చాలా ఉండింది. సో ఇక్కడికి రావని ఇంత ప్యాష్ అయిపోయింది. వాళ్ళు ఏం పని చెప్పినా చేయాలి, చెత్త ఎత్తేయాలి. సో ఫస్ట్ రాగానే చాలా కష్టపెడతారు. వీడు ఉంటాడా, లేదంటే పని చేసుకోలేడా, వెళ్ళిపోతాడా అని చెప్పేసి చాలా పనులు చెప్తారు. వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తేనే
నీకు కంఫర్టబుల్గా ఉండదన్నమాట. ఇక్కడ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయాలి, ఎదురు చెప్పకూడదు. ఖచ్చితంగా అన్నీ చేయాలి. చేస్తేనే నీకు ఇక్కడ జీతం ఇవ్వడం జరుగుతుంది, నీకు ఫ్రీడమ్ ఉండడం జరుగుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. లేదు వాళ్ళు చెప్పిన మాటలకి నేను చెయ్యను, నా పని ఇది కాదంటే నీకు ఇంకా కొంచెం టార్చర్ చూపిస్తారు. అంటే అందరు ఇట్లా చూపిస్తారని చెప్పను, చెప్తున్నా. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే టెస్ట్ చేస్తారనమాట. ఇడు పని చేసుకుంటాడా లేదా, లేదంటే ఊరికినే బేజారుగా వచ్చిండా, వీడికి ఊరికినే కూర్చుంటే శాలరీ ఇవ్వాలా అని చెప్పేసి ఇట్లాంటివి చాలా ఉంటాయి. నేను కూడా కొత్తగా వచ్చాను, నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను. సో ఏదైనా తప్పులు చెప్తే కోవిడ్ వల్ల ఈ వీడియోలు చూస్తుంటే, కోవిడ్లో ఉన్న డ్రైవర్స్ కానీ వంట మనుషులు కానీ ఈ వీడియో చూస్తుంటే ఏమన్నా తప్పులుంటే చెప్పండి, నేను దానికి బట్టి నేను మళ్ళీ చెప్తాను. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో ఇట్లా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి నేను మిమ్మల్ని రావద్దు అనట్లేదు. సో ఒక్కసారి ఇంటి దగ్గర నుంచి ఆలోచించుకోనండి. వాళ్ళు ఏ పని చెప్పినా మేము చేస్తాం, నిద్ర లేకపోయినా ఉంటాం, టైం టు టైం ఫుడ్ లేకపోయినా ఉంటాం అని తెలిసి వస్తేనే రండి, లేదంటే రావద్దు. ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి 1,00,000 2 లక్షలు మట్టు ఖర్చు పెట్టుకొని వస్తారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతాం, మాకు మా పాస్పోర్ట్ ఇచ్చి, మీరు రాగానే పాస్పోర్ట్ తీసేసుకుంటారు. వీళ్ళు మీ దగ్గర ఉంచరు, మీరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. సో మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే మాత్రమే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి బాధలు పడద్దు, ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళు చెప్పిన పనులు చేయకుండా టార్చర్ పడద్దు. మీకు అన్నీ ఓకే అయితేనే రండి, లేదంటే రావద్దు. నేను చెప్తున్నాను కదా, అన్నీ అనుకూలంగా ఉంటేనే రండి. వాళ్ళు ఏ పని చెప్పినా మేము చేస్తాము, మేమేమి వాళ్ళకి ఎదురు చెప్పమంటేనే రండి, లేదంటే వద్దు. మీ ఇండియాలోనే ఏదో పని చూసుకోండి. నేను కూడా వచ్చాను, నాకు కూడా ఇప్పుడు కొత్త కదా, నేను వచ్చి ఈ రోజుతో పాటుకు ఒక 26 days అట్లా అవుతుంది. ఇంకా 4 days ఉంటే నాకు ఒక 1 month కంప్లీట్ అయిపోతుంది. సో ఏంటంటే రాబోయే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఏ పని చెప్పినా మేము చేస్తాము, తలగదించుకొని చేస్తాము. వాళ్ళు ఏ పని చెప్పినా మేము డ్రైవింగ్ డ్యూటీకి వస్తే డ్రైవింగ్ డ్యూటీయే చెప్పరు, వాళ్ళ ఇంట్లో ఏ వర్క్ ఉన్నా చెప్తారు. లేదంటే ఇప్పుడు దివాన్లో నేను కొత్తగా వచ్చిన, ఇప్పుడు దివాన్లో ఛాయ్గా పోసడం, లేదంటే చెట్లకు నీళ్ళు పట్టడం, లేదంటే చాలా ఏదైనా చెత్త ఏదైనా ఉంటే ఎత్తేయడం. సో ఇలాంటివన్నీ ఉంటాయి, అవన్నీ చెప్పలేము, అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా, ఇవన్నీ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే రూమ్ అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని డ్రైవర్స్ని ఎంత నీచంగా చూస్తారంటే అంత నీచంగా చూస్తారు. నిజంగా చెప్తాను, రెస్పెక్ట్ ఉండదు అనమాట. రెస్పెక్ట్ వేస్తే అస్సలు ఉండదు, అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. రెస్పెక్ట్ అయితే అస్సలు ఉండదు. ఓకే, డ్రైవర్ అంటే డ్రైవర్. ఒక చిన్న రేకుల షెడ్ మాత్రం ఇస్తారు. మనం ఇండియాలో కొంచెం రిచ్గా ఉండి ఇక్కడికి వచ్చి ఆ చిన్న రూమ్లో ఉండాలి, ఆ చిన్న రేకుల షెడ్లో ఉండాలి అని చెప్పేసి కుదరదు. వాళ్ళు ఏ రూమ్ ఇచ్చినా వాళ్ళు ఎక్కడ ఉండమన్నా ఉండాల్సిందే, తప్పదు. సో అదనమాట. ఇప్పుడు మనమే ఇక్కడ ఉంటే ఇంకా ఎడార్లోకి వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా చాలా ఘోరం అనమాట. వాళ్ళకైతే చిన్న రేకుల షెడ్ ఇస్తారు. ఇక్కడే ముందు 40 degrees 50 degrees అయితే కాస్తుంది అనమాట ఎండ. చాలా ఇది అరబ్ కంట్రీ కాబట్టి కొంచెం ఎడారి ప్రాంతం కాబట్టి ఎండ అయితే ఎక్కువ కాస్తుంది. సో అయినా వాళ్ళు అన్నీ తట్టుకొని వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళు వర్క్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నేను ఎందుకు వచ్చానంటే డ్రైవింగ్ పర్పస్ మీద అయితే వచ్చాను. డ్రైవింగ్ చేస్తాను నేను, ఇంకా డ్యూటీ అయితే ఎక్కలేదు. ఇంకా నాకు డ్రైవింగ్ టెస్ట్ అయిపోయి నాకు లైసెన్స్ వచ్చేంత వరకు ఇంకా 1 month 1.5 month అయితే పడుతుంది. సో అంతలోపు నన్ను వాళ్ళ ఇంట్లో ఉన్న పనులు అయితే చేపిస్తారనమాట. సో ఖాళీగా అయితే ఉంచరు, ఖాళీగా చూస్తే ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. సో నేను వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీకు అన్నీ ఓకే అయితేనే రండి, లేదంటే రావద్దు. వాళ్ళు ఏ పని చెప్పినా మేము చేసుకుంటామని చెప్తేనే రండి. నేను కొన్ని 100 మెసేజ్లు చూస్తాను, బ్రో నీ వర్క్ ఏంటి బ్రో, మేము వస్తాం బ్రో, మాకు డ్రీమ్ బ్రో, చాలా డ్రీమ్ బ్రో, మేము అక్కడికి వచ్చి డబ్బు సంపాదించుకోవాలి, సిటీని చూసుకోవాలి. నేను ఇండియాలో యాక్చువల్గా అయితే వీడియోలు చేస్తుండే. సో నేను ఒకటి సాధించాలని చెప్పేసి అది ఇక్కడికి వచ్చిన. సో నేను అది కంప్లీట్ అయ్యేంత వరకు నేను రాను. సో ఖచ్చితంగా పట్టు మీద అయితే నేను వచ్చానమాట. సో ఖచ్చితంగా నేను ఎంత కష్టం ఉన్నా ఏమున్నా నేను చేసుకుంటాను. సో ఇంకా కొన్ని కామెంట్లు చేస్తున్నారు, ఎందుకు బ్రో అక్కడికి వెళ్ళి గుడ్డి చాకరీలు చేయడం అంటే. ఎవడి పరిస్థితి వాడికి తెలుస్తుంది బ్రో, ఎవడి పరిస్థితి వాడికి తెలుస్తుంది. ఇక్కడేం వచ్చి గొడ్డి చాకరీ ఏం చేయరు. ఇంటికాడ ఫుల్గా తిని గాలికి అక్కడ ఇట్ట రెస్టారెంట్లు అక్కడ ఇక్కడ తిరిగితే ఏం తెలుస్తుంది బ్రో. బయటకు వచ్చి కష్టపడితే తెలుస్తుంది కష్టం విలువ ఏంటంటే. రేపు ఫ్యూచర్లో కష్టపడాలంటే ఇంటికాడ కూర్చొని ఆ రెస్టారెంట్కి కూర్చొని తిరిగితే
రేపు మనకు పెళ్ళైనాక మనం ఒకవేళ మనకు జాబు ఉంది, ఒకవేళ అది పోయిందంటే ఏం కష్టపడతాం? కూలి పనికి పోయి కష్టపడతావు? కష్టపడలేవు కదా, పని చేస్తేనే అది తెలుస్తుంది. సో నేనేమంటున్నా అంటే రండి, బయటకు వస్తేనే కష్టం ఏదో తెలుస్తుంది. నేను వేరే వాళ్ళు చెప్తుంటే వినేవాడిని, ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. సో అదనమాట. సో చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. మీ అందరి కామెంట్లకి అయితే ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఏం పని చెప్పినా మేము చేసుకుంటాము అని చెప్తే రండి, లేదంటే వద్దు. డ్రైవింగ్ పని మీద వస్తే డ్రైవింగ్ ఒక్కరే చెప్పరు, హౌస్ బాయ్ వస్తే హౌస్ బాయ్ ఒక్కటే చెప్పరు, దివాని పనికి వస్తే దివాని పని, ఇంట్లో ఏ పని ఉన్నా చెప్తారనమాట వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. సో నేనేం చెడ్డగా అయితే చెప్పలేదు, ఉన్నది చెప్తున్నా. ఎందుకంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నన్ను ఫాలో చేసుకున్న వాళ్ళకి నేను అబద్ధం చెప్పకూడదు కదా. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా వీడియోస్ బాగుంటాయని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. మేబీ నా వీడియోలు చూసి ఇక్కడికి వచ్చి బాధపడితే నాది తప్పు అవుతుంది కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సో అది నా ఇంటెన్షన్. సో వాళ్ళు ఏ పని చెప్తా చేసుకుంటామంటే రండి, వచ్చి డబ్బులు సంపాదించుకో. మనకేం కావాలి? డబ్బు కావాలి. వాళ్ళకేం కావాలి? మంచి అయితే పనులు చేయించుకోవడం కావాలి, అంతే. వాళ్ళు చెప్పిన పనులు మనం చేస్తే మంత్లీ మనకి ఇన్కమ్ వస్తుంది. మనం ఇంటి దగ్గరికి వేసుకోవచ్చు, అమౌంట్ పంపించవచ్చు, ఇంటికాడ ఫ్యామిలీ హ్యాపీ. సో నేను ఒక గోల్ మీద అయితే వచ్చాను. ఆ గోల్ కంప్లీట్ అయినాక ఆటోమేటిక్గా నేను ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. 2 ఇయర్స్ వరకు వాళ్ళు పంపించరు అనమాట. 2 ఇయర్స్ వరకు ఇక్కడికి వస్తే 2 ఇయర్స్ వరకు పంపించరు. ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు ఇక్కడ చేసుకొని 2 సంవత్సరాల వరకు చేసుకొని ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. సో అదనమాట. మీరు ఆలోచించుకొని 1 lakh అయితే అవుతుంది ఖచ్చితంగా. ఖర్చు అయితే 1 లక్ష వరకు అవుతుంది. ఆలోచించుకొని నిదానంగా ఒక్కసారి కాకపోతే 2 సార్లు ఆలోచించుకొని 10 సార్లు ఆలోచించుకొని రండి. సో అదనమాట. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సో నేను నా వీడియోస్ రాబోయే రోజుల్లో డ్రైవింగ్ వీడియోస్ అండ్ స్కూల్ డ్యూటీస్, జెమియాల్ డ్యూటీలు, అవన్నీ నాకు ఏం వరకు చెప్తారు ఏంటని చెప్పేసి నేను వీడియోస్లో అయితే చెప్తానమాట. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో అయిపోండి. నేను కోవిడ్ గురించి ఇన్ఫర్మేషన్స్, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో ఇలాంటివన్నీ నేను చెప్పదలుచుకుంటున్నాను. సో నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే తొందరపడి ఇక్కడికి రాకండి, ఆలోచించుకొని రండి, మంచిగా కష్టపడండి, డబ్బు సంపాదించుకోండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అది ఒక్కటే చెప్పగలుగుతున్నాను. రీసెంట్గా చూస్తున్నాం, నా పక్కన ఇంటి వాళ్ళు, ఇక్కడ వాళ్ళు చాలామంది వచ్చి బాధపడుతుంటారు. ఎందుకు వచ్చాము ఏంటి, తొందరపడి వచ్చి ఇక్కడికి వచ్చి బాధపడి మళ్ళీ ఇంటికి వెళ్తామంటే అనవసరం కదా. 1 లక్ష రూపాయలు 2 లక్షలు అప్పు చేసుకొని వస్తాం, అది మళ్ళీ ఇంటి దగ్గర తీసుకోవాలంటే మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ కష్టపడాలి. సో అదే ఏమంటున్నా అంటే ఒక్కసారి ఆలోచించుకొని కువైట్కి అయితే రండి. సో నాకైతే ఇక్కడేం ప్రాబ్లం లేదు, నాకు అంతే చెప్తారు. ఆఫ్ కోర్స్ మనం ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి అయితే శాలరీ ఇవ్వరు కదా. సో నేనేమంటున్నా అంటే ఏ పని చెప్పినా చేసుకోవాలి. డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ ఒక్కటే ఉండదు, మన ఇంట్లో పనులు ఆ పనులు ఈ పనులు చెప్తారు. సో ఏ పనులు చెప్పినా మనం తలదించుకొని చేయడమే, అదనమాట. సో రెస్పెక్ట్ అనేది ఉండదు. ఓకే, రెస్పెక్ట్ అయితే ఉండదు, చాలా ఇదిగా చూస్తారు డ్రైవర్స్ అన్న. అఫ్ కోర్స్ ఏం పని వాళ్ళని అంటే ఇంక అటైనా చూస్తారు. సో నాకు క్వాలిఫికేషన్ ఉంది, నేను ITI కంప్లీట్ చేసిన. నేను రాబోయే రోజుల్లో మీకు నేను ఒక కొత్త కంటెంట్ చేస్తున్నా, అది కూడా చెప్తాను. ఇది కోవిడ్ నుంచి నేను వెళ్ళిపోయేలోపు ఒక కొత్త ఛానల్ అన్నా పెడతాను, లేదంటే ఈ ఛానల్ అన్నా కంటిన్యూ చేస్తాను. సో మీరు మీకు యూస్ఫుల్ అయ్యే, మీకు ఇన్ఫర్మేటివ్ అయ్యే వీడియోస్ మాత్రమే చేస్తాను. నేను ఏదో అది ఇది చూపించి మిమ్మల్ని ఏదో బోర్ కొట్టాను. ఖచ్చితంగా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి మీరు ఖచ్చితంగా నా నుంచి ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా ఆ భరోసా అయితే నేను ఇస్తున్నాను. సో అదనమాట. సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో అయిపోండి. సో నా లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ కోవిడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఇక్కడ నేను కోవిడ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను, నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో ఎందుకు చూస్తున్నా అంటే పర్టికులర్గా చాలామంది కామెంట్ చేస్తారు, మేము వస్తాం బ్రో, మీది ఏం జాబ్ బ్రో, అది బ్రో ఇది బ్రో అని చెప్పేసి. సో నేనేమంటున్నానంటే వాళ్ళ గురించి నేను వీడియో తీశాను. సో మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలోచించుకొని కోవిడ్కి అయితే రండి. కోవిడ్ కని కదా, ఏ ఇతర దేశాలకైనా ఒక్కసారి ఆలోచించుకొని రండి.
వాళ్ళు ఏ పని చెప్పినా మేము చేసుకుంటామంటే రండి, మంచిగా చేసుకోండి, నెలా పొద్దు మీ జీతం చేసుకోండి, హ్యాపీగా 2 years చేసుకొని వెళ్ళిపోండి. సో అది చెప్పాలనుకుంటాను. సో ఇక్కడ ఎలా ఉంటాయి డ్యూటీస్, ఎలా ఉంటాయి, ఇక్కడ వాతావరణం, ఇక్కడ లైక్ ఇక్కడ ట్రావెలింగ్ అవన్నీ నేను చూపిస్తాను అనమాట. సో అదే ఈరోజు వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే వర్క్ చెప్తున్నారు, ఖాళీగా కూర్చోనిరు. ఇప్పుడైతే కొంచెం టైం ఫ్రీ ఉందని చెప్పేసి నేను దివానీలోకి వచ్చి వీడియో తీస్తున్నాను. సో అదనమాట. సో మన వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాటకు మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్ అయ్యే వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. సో అదనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.